జ్యోతి గారు నమస్తే. నమస్తే అండి. చాలా డల్ గా ఉన్నారని, టైర్డ్ గా ఉన్నారా? లేదు, ట్రావెలింగ్ వల్ల అంతే కదా. మేము ఇక్కడ దిగాం, మీరేమో అటు వెళ్ళారు. అవును. యాక్చువల్లీ మీరు వస్తారని అనుకోలేదు. నిజంగా లోపల టెన్షన్ 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 గా ఉంది. అమ్మ బాబాయ్, హైదరాబాద్ టు ముంబై వచ్చేసాం. మీరు చూస్తే ఇది అటు వెళ్ళారు, అసలు అవుతుందా అని అనుకున్నాను. టెన్షన్ పడిపోయాను. నేను యాక్చువల్లీ మార్నింగ్ బుక్ చేసుకున్నా, బట్ బికాస్ ఆఫ్ ఇండిగో మహిమ ఐ మిస్డ్ ఇట్. ఏంటి టాటూ యాక్చువల్లీ ఎప్పుడు వేయించుకున్నారు? దిస్ ఇస్ మై మామ్స్ నేమ్. ఏంటి అమ్మ పేరేంటండి? కుమారి. ఓకే. ఇంకోటి ఇక్కడ చూసాను, ఇక్కడ కూడా ఉంది. హోప్ ఐ లైక్ ఇట్ సో మచ్. అండ్ దిస్ ఇస్ ఒలింపిక్స్ సింబల్. And this is just a normal tattoo. Acha. Yeah. Okay. Grateful. Yeah. Right. Actually, recent గా మీరు ఎలా ఫేమస్ అయిపోయారంటే, ఇన్స్టాగ్రామ్ లో ఒక మెడల్ తీసుకుంటూ, గోల్డ్ మెడల్ తీసుకుంటూ, లిటరలీ కన్నీళ్ళు అలా వస్తూ ఉన్నాయి. స్టేడియం చూపిస్తారు, అంత ఎంటీగా ఉంటుంది. ఎంత మంది నాకు పంపించారంటే ఆ వీడియో, అంజలి ఒక అథ్లీట్ నువ్వు, ఇలాంటి అథ్లీట్ కదా నువ్వు వెళ్ళి స్టోరీ చేయాలి అంటే, కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను మీ ఎక్కడని తెలుసుకున్నప్పుడు వైజాగ్ అని తెలిసింది. వైజాగ్ లో మీ నెంబర్ ఎలా పట్టుకోవాలి, కమిషనర్ గారికి వాళ్ళ టీమ్ కి మెసేజ్ పెట్టాను. సిపి గారికి పెట్టాను. పెడితే వెంటనే విత్ ఇన్ సెకండ్స్ పంపించారు మీ నెంబర్. పంపించిన వెంటనే నేను మీకు కనెక్ట్ అయ్యాను. ఫోన్ చేస్తే ఫస్ట్ ఫోన్ క్లిప్ చేయలే, మెసేజ్ పెడితే రిప్లై లా, బ్లూటిక్స్ లేవు. అంటే కంటిన్యూస్ గా చాలా మంది మెసేజ్ చేయడం అండ్ అదంతా. సో ఐఎమ్ లైక్, I feel like disturbing little bit, can't concentrate on training. And training లో చేస్తున్నప్పుడు కూడా చాలా కాల్స్ అదంతా. సో I felt like I'm not focusing completely. So అందుకనే కొంచెం I kept side అంతే. True. Yeah, but you are such a sweet person. That is the reason I put my efforts towards you. Otherwise, like I'm not really the person to go social media and this interviews and all this stuff. But True. you are also an athlete, right? So you can feel the feeling what I am feeling as well, so that you can show the reality what it is happening into the world. So that's what I felt also. Yeah. నిజంగా యాక్చువల్లీ మీరు వైజాగ్ లో ప్రాక్టీస్ చేసిన నాళ్ళు ఇక్కడున్న ఫెసిలిటీస్ ఏవి మీకు అక్కడ లేవు. ఖచ్చితంగా ఫుడ్, రెస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేవు అక్కడ. అక్కడ పడ్డ మీరు కష్టం అంటే ఏం చెప్తారండి? సో ఫ్రమ్ ద ఫస్ట్ ఐ కెన్ స్టార్ట్ లైక్, నేను 2015 లో స్పోర్ట్స్ స్టార్ట్ చేసా స్పోర్ట్స్ స్కూల్లో. అండ్ బేసిక్ మై పేరెంట్స్ ఆర్ లైక్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఎస్పెషల్లీ మై బ్రదర్ అయితే అసలు కంప్లీట్ గా అగైనిస్ట్, అన్నయ్య అగైనిస్ట్ ద స్పోర్ట్స్. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ హిమ్ ఓన్లీ. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జస్ట్ లైక్ ఏంటి మీ మా అన్నయ్య ఏమో లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పేవారు అనమాట, ఏంటి మీ చెల్లి ప్యాంట్స్ వేసుకొని అలా మగాడ్లా పరిగెడుతుంది, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్, అది ఇది అని చెప్పి. సో మా అన్నయ్య కూడా హీల్ ఆల్సో ఫీల్ కదా, సో మేబీ మా చెల్లి ఎక్కడికైనా రాంగ్ వేలో వెళ్తుందేమో అలా అని చెప్పి. బట్ ఐ వర్క్డ్ రియల్లీ 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 హార్డ్. ఐ వర్క్డ్ ఇన్ కిరాణా షాప్ టు get like per day if they'll give some snacks. So if I go home to home, so that I'll sell in one packet, like if mixture is there, so at one packet I can get 2 rupees extra. How much extra we can sell, I can sell. So 2 rupees extra, like one day, like if I sell like 15 packets, so I can get 30 rupees. That 30 rupees I'll go and spend banana and like eggs and ragi for that all the stuff, because my father is getting 6,000 rupees, my mother is getting like 6,000 7,000 rupees. My brother is that time studying. So completely like, so us time I mean in that time food తినడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. సో దానివల్ల ఇంకా చాలా చాలా కష్టాలు పడి I came to this far. And like మా అమ్మగారు ఒక 1 year ఛాన్స్ ఇచ్చారు, లైక్ if you want to do sports you will only 1 year. 1 year? Yeah, 1 year. 1 year లో మనం ఏం సాధిస్తాం? Yeah, like నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే you can continue. ఏదైనా బ్యాడ్ నేమ్ తీసుకొస్తే మాత్రం you have to stop sports. So that is like great option for me, great opportunity for me. And thanks to God that నేను ఒక 1 year లోనే I break the national medal, and national medal వచ్చింది. Then my journey start from there. ఏం చదువుతున్నారు మీరు ఇప్పుడు? గ్రాడ్యుయేషన్ డిగ్రీ. ఎన్ని సంవత్సరం చదువుతున్నారు? ఆల్మోస్ట్ అయిపోయింది, ఫైనల్ ఇయర్. సో నైస్. ఇప్పుడు ఏమంటున్నారు అమ్మ వాళ్ళు? దే ఆర్ రియల్లీ ప్రౌడ్, దే ఆర్ రియల్లీ హ్యాపీ. ఇప్పుడైతే మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ దే లాస్ట్ లైక్ మా అమ్మాయి కూడా నీలాగే అవ్వాలి అండ్ ఆల్ ది స్టఫ్. అది ఒక ఐ మీన్ డబ్బు పొజిషన్ అదంతా ఎస్ వి వాంట్ ఇన్ లివింగ్, బట్ రెస్పెక్ట్ అనేది ఎవ్రీ హ్యూమన్ నీడ్స్. సో
when amma is feeling like that, that is the happiest thing for me. Yeah. అంటే రిలయన్స్ ఫౌండేషన్ కి మీరు ఎలా రావడం జరిగింది అని అంటే ఏం చెప్తారు? సో యాక్చువల్లీ ఆంధ్రాలో గుంటూరులో ఒక అకాడమీ స్టార్ట్ చేశారు. అది సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ 10 వీక్ది చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు. కోవిడ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోవడం అదంతా మారిపోయింది. ఆ అకాడమీ తీసేశారు. అక్కడ నేను ఆ ట్రైనింగ్ లో చేస్తున్నప్పుడు ఆల్ ఇండియా యూనివర్సిటీలో మా కోచ్ చూసిన తర్వాత హీ యాక్చువల్లీ అప్రోచ్డ్ మీ దట్ టైమ్ ఓన్లీ ఇన్ లైక్ 2020 ఓన్లీ. బట్ ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ అవుట్ అండ్ ఐ వాస్ స్కేర్డ్ ఆల్సో. అప్పుడు నేను ఇంజురీలో ఉండే. సో నాకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది తెలియలేదు. అట్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నాకు ఇంకే ఆప్షన్ లేక ఓకే నేను ఇంకా వెళ్ళాలి ఎక్కడికైనా కాబట్టి ఐ కేమ్ టు రిలయన్స్ యాక్చువల్లీ. దెన్ ఫ్రమ్ దేర్ ద రియల్ జర్నీ హ్యాస్ బీన్ స్టార్టెడ్ యాక్చువల్లీ. These people truly believed in me, my coach especially, and he saw something in me and అంటే నాకు చాలా ఫస్ట్ నుండి బేసిక్ నుంచి చాలా ఆపర్చునిటీస్ అనేది ఇచ్చారు వాళ్ళు. నాకు యూరప్ తీసుకెళ్ళడం కానీ, టు బ్రేక్ 13 seconds బ్యారియర్ కానీ, టు విన్ ఏషియన్ గేమ్స్ మెడల్, ఏషియన్ ఛాంపియన్షిప్ మెడల్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్, అర్జున అవార్డ్, వాట్ ఎవర్ ద జర్నీ స్టార్టెడ్. టు బి ఫ్రాంక్, దట్స్ ద బిహైండ్ my pillars is the Reliance Foundation which stands, and I'm really grateful for the journey. ఇక్కడ మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది యాక్చువల్ గా? Really interesting schedule if you ask me. A really tough schedule for me. Morning 7:30 to 10:30, 11. Again afternoon 3:30 to 8 to 7:30. It's really tough training every time. మా కోచ్ ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్ టు డూ. నువ్వు ఆ సాక్రిఫైస్ అనేది చేయలేదంటే ఆ పెయిన్, ఆ విల్లింగ్నెస్ నీకు అర్థం కాదు. సో హీ ఈస్ ద బెస్ట్ మోటివేషన్ ఆల్వేస్. కోచ్ ఏం చెప్పారు తెలుసా మీకు మీ గురించి? సర్జరీ అయిన తర్వాత ఆయన చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్ట. నేను ఊళ్ళో లేను, ఇలా తను పడిపోయింది, కాలుకు సర్జరీ అయిందంటే డోంట్ వరీ కోచ్, నేను వచ్చేస్తాను, మీకెందుకు, మీరు అసలు రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు అని నాకు మోటివేట్ చేస్తుంది తను అని చెప్పని ఆయన అంటున్నారు. బికాస్ లైక్ ఐ నో యాక్చువల్లీ ఇప్పుడున్న పొజిషన్ లో నేను ఒక అమ్మాయిని బాధపడుతున్నా అంటే ఇంజురీ వల్ల. ద సెకండ్ పర్సన్ ఎవరు అంటే మా కోచ్. ఐ నో దట్ వితౌట్ ఇన్ 1 second ఐ కెన్ టెల్ ఆన్సర్. సో ఐ am already feeling here, so he is far away. If I am telling that I am feeling this, that and all, he will be so much low. So we have to give positive note for him and as for me. So I always tell myself, yeah, this is my time. So eppudu positive anedi avvadu, the negative also will be there, the graft will be 100%. So nenu eppudaithe win ayyano, I always thank to God, like yeah, because of you I am there, so why should I have to blame now? So yeah, something has happened because of I am going to achieve something better in my future. I feel like that. So this is also lesson for me. So I take strong to build myself. ఎలా అయితే దీన్ని ఇంకా ఓవర్కమ్ చేసి, దిస్ ఈస్ ద రియల్ టాస్క్ ఐ ఫీల్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్ నేను జీరో అయిపోయా. ఇప్పటి నుంచి నేను మొదలు పెట్టేదే ఎవ్రీబడి విల్ సీ. సో యా, దిస్ ఈస్ వన్ మోర్ ఆపర్చునిటీ ఫర్ మై సెల్ఫ్. కానీ అచీవ్ చేసిన తర్వాత అందరూ గొప్పగా చెప్పుకుంటారు, బట్ అచీవ్ చేసే ప్రాసెస్ ని మాత్రం ఎవరు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. మనం పడే కష్టం ఎవరికి తెలియదు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మా అమ్మాయి, మా చెల్లెలు, మా ఫ్రెండ్, మా ఫ్యామిలీ అని చెప్పుకుంటారు. ఇప్పుడు అప్పుడు మీరు స్ట్రగుల్ అయినప్పుడు నిజంగా అనిపించిందా, అమ్మ ఆడపిల్లకి రెస్ట్రిక్షన్స్ నిజంగా ఎంత బాధ, నేను అబ్బాయిగా పుట్టినా బాగుండేది, ఈ స్పోర్ట్స్ కి హ్యాపీగా నేను అచీవ్ చేస్తుండదని అనిపించిందా మీకు? ఇప్పటికీ కూడా అనిపిస్తుంది, అచీవ్ చేసిన తర్వాత కూడా అనిపిస్తుంది. సీ, ఇట్ ఈస్ నాట్ ఈజీ. హ్యూమన్ కి అమ్మాయి అబ్బాయి అని నేను వేరువేరుగా చెప్పట్లేదు, బట్ ఇండియాలో అమ్మాయికి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అంతే. సో ఏంటి అంటే ఎప్పుడైనా మనం చేసే ప్రాసెస్ లో మీరు బాగా మంచిగా చేసిన 60% పీపుల్ విల్ లైక్, 40% నాట్ లైక్. కరెక్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు బాగా చేయకపోతే 80% విల్ నాట్ లైక్, 40% విల్ లైక్, ఓకే షీస్ ట్రైడ్, లెట్ అప్రిషియేట్ హర్. సో ఈ ప్రాసెస్ సేమ్, నా ఒపీనియన్ ప్రకారం ఈ ప్రాసెస్ అనేది సేమ్. హేటర్స్ అండ్ ద సపోర్టర్స్ విల్ బి దేర్ హోల్ జర్నీ. వి షుడ్ నాట్ థింక్ అబౌట్ దెమ్. నా ఆలోచన అయితే అదే. అండ్ ఆల్వేస్ నేను చిన్నప్పటి నుండి నా మెయిన్ మోటివేషన్ ఏంటంటే మై మదర్. బికాస్ తను
చూసిందంటూ ఏం లేదు, విశాఖపట్నం నుంచి బయటకు వచ్చింది లేదు, అండ్ తనకు ప్రపంచం మేమే, అండ్ షీఈస్ ద ఓన్లీ వన్ హూ మేక్స్ మీ స్ట్రాంగర్ వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్. నేను తన జర్నీ చూసి అండ్ తన సాక్రిఫైజెస్ నాకు ఏ రోజు నేను ఇది చేశాను అని నాకు ఏ రోజు చెప్పలేదు మా అమ్మ, బట్ నేను చూసి నాకు ఎప్పుడు ప్రతి ఒక్కటి మా అమ్మ ఏది నాకు చేతికి ఇచ్చేది కాదు, వెళ్ళి తీసుకొని నువ్వే చేయని చెప్పేది. వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్ షీ టీచ్ మీ ఎవ్రీ డే వన్ స్మాల్ స్టెప్స్. సో ఆ ఇండివిజువాలిటీ అనేది నాకు చిన్నప్పటి నుంచే బిల్డ్ అయింది. ఎప్పుడైతే నేను ఇప్పుడు వెళ్ళి అమ్మ నాకు ఒక 2 రూపీస్ కావాలి, నేను స్కూల్కి వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి నడుచుకుంటూ వెళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇప్పుడు ఇది కొనుక్కోవడానికి కావాలంటే ఓకే వెళ్ళి పని చేసుకొని తీసుకొని నువ్వే కొనుక్కో. సో స్టిల్ టుడే మా అమ్మగారు నా నుంచి ₹1 అడగరు. రైట్. నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను, నాకు ఇప్పుడు ఏదో ఒక మనీ ఒక కాంపిటీషన్ ఆడితే వస్తుంది అన్నా సరే షీ నెవర్ ఆస్క్. అండ్ ఆల్సో ఫ్రమ్ డే 1 ఆల్సో షీ నెవర్ ఆస్క్. నేను ఒక చిన్న పనికి ₹1 తెచ్చుకున్నా అంటే ఓకే నాకు ₹2 ఇవ్వు అని ఏ రోజు అడిగేది కాదు. సో నువ్వు కొనుక్కొని తెచ్చుకున్నావు కదా, హ్యాపీగా సంతోషంగా తిను. సో టుడే ఆల్సో సేమ్, నువ్వు నీ డబ్బులు కదా, హ్యాపీగా సంతోషంగా తిను. సో ద సేమ్ ప్రాసెస్ విచ్ షీ టీచ్డ్ మీ, అది నాకు అలవాటు అయింది. అంటే మనం కష్టపడింది మనకు ఖచ్చితంగా వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు. ద రియల్లీ ఏమంటారు దాన్ని, ఐ బిలీవ్ టుడే, బికాస్ నేను చాలా బాధపడ్డాను. అంటే అదర్ స్టేట్స్ లో చాలా రికగ్నైజ్మెంట్ ఎక్కువ, అండ్ ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ కానీ అర్జున్ అవార్డ్స్ కానీ దే ఆర్ రియల్లీ సెటిల్డ్. అందరూ సెటిల్ అయిపోయారు. నా అచీవ్మెంట్స్ కన్నా చాలా మంది సెటిల్ అయిపోయారు. బట్ నేను ఎందుకు అవ్వట్లేదు? ఐ ఆల్వేస్ లైక్ టెల్ టు మై ఫ్రెండ్స్, సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ అయ్యో నాకేంటి, నేను ఆంధ్రాలో ఎందుకు పుట్టాను, నేను ఇంకేదైనా స్టేట్ లో పుట్టుండొచ్చు కదా అలా అని చెప్పి అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు మీరు ఈరోజు చూసింటే, బికాస్ ఐ ఫీల్ దట్ పెయిన్, పీపుల్ రికగ్నైజ్ ఇట్. అట్ వన్ పాయింట్ ఐ హైప్డ్, ఐ డిడ్ హార్డ్ వర్క్, ద సక్సెస్ కేమ్, బట్ సమ్ డే. సో యా, దట్స్ వాట్, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, జస్ట్ గో కీప్ గోయింగ్. ఇప్పుడు మొత్తం మీ ఎక్స్పెండిచర్ అంతా రిలయన్స్ ఫౌండేషన్ బేర్ చేస్తున్నట్టు. ఎస్, ఇప్పుడు ఫుడ్ కానీ ట్రాక్ కానీ మీరంతా చూసే ఉంటారు. సో వండర్ఫుల్ ట్రాక్, ఎంత హ్యాపీగా అనిపించింది వెళ్ళి ఒక్కసారి ఇలా పెట్టుకున్నా. చాలా ఏళ్ల తర్వాత కదా మళ్ళీ సుందరి. ఎప్పుడో నేషనల్ లెవెల్లో ఎక్కడెక్కడో దొరుకుతుంటే మనకి సింథటిక్ ట్రాక్స్, లేకపోతే ఆ రాగా పరిగెట్టడమే. సింథటిక్ ట్రాక్స్ అంటే అప్పుడు అసలు అందుకని ఇంటికి కూడా వెళ్ళాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రీజన్ ఓన్లీ దిస్ వన్. ఇక్కడ ఇంత ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ప్రొఫెషనల్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఒక డే సాటర్డే అయిపోయింది, సండే అంటే we will take rest, we chill each other, we talk, just we'll play some games or something. We never go outside also, because it's like this is our life for only. It's like beautiful life, I can say. So many people are working hard but they don't have recognition. Yes. But if I worked hard for myself, for my country, people will recognize me, not today, at least tomorrow. Main thinking ఏంటంటే, ఇప్పుడు డాక్టర్స్, ఇంజనీర్స్, లేదంటే చాలా కేటగిరీస్ లో చాలా హార్డ్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం లేదు ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసి ఎన్నో కోట్ల మంది ముందెళ్ళి మన ఫ్లాగ్ ని చూపించడం కానీ, ప్రౌడ్ గా స్టాండ్ అవ్వడం కానీ. బట్ నాకు ఆ అవకాశం ఉంది. ఇట్స్ ఇన్ మై హ్యాండ్. సో హౌ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, సో వై షుడ్ వీ హ్యావ్ టు త్రో అవుట్? సో దిస్ ఈస్ ద బెస్ట్ జాబ్ ఇన్ దిస్ వరల్డ్, ఐ కెన్ సే. మేబీ ట్రూ. స్కెడ్యూల్ ఎలా ఉంటుందండి ఎవ్రీడే అంటే, ఏం చెప్తారు ఇక్కడ? Yeah, it's all depend upon the athlete. So if we are track and field, so we have strength and conditioning physio and track performance director, and also psychologist, and also nutritionist. So వీళ్ళందరూ సీజన్ ముందు స్టార్ట్ అయ్యే ముందు దే విల్ సిట్ అండ్ టాక్ అబౌట్ మై లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్, డిపెండ్ అపాన్ లైక్ హౌ, వాట్ ఈస్ మై బెనిఫిట్స్, వాట్ ఐ లెర్న్ అండ్ వాట్ ఐ డింట్ లెర్న్. సో ఏమైనా మిస్టేక్స్ అయినాయి అంటే అది దేనివల్ల అయినాయి, అండ్ ఓకే మేము ఇచ్చిన టార్గెట్ ఇది ఉంది బట్ తిను రీచ్ అవ్వలేదంటే ఓకే వాట్ వి డింట్ లాస్ట్ సీజన్లో ఏమైంది. సో అదంతా వాళ్ళు కూర్చొని దే విల్ ఫస్ట్ ప్రాసెస్ ద థింగ్స్ లైక్ కాంపిటీషన్. ఓకే ఇప్పుడు ఏషియన్ గేమ్స్ ఉందంటే ఆ స్టెప్స్, ఇది 10 steps అంటే ఫస్ట్ స్టెప్ నుంచి 1 2 3 4 5 6 ఎలా అక్కడికి వరకు అప్రోచ్ అవ్వాలి. సో దెన్ దే విల్ కాల్ మీ అండ్ దే విల్ టెల్ మీ దట్ దిస్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ యూ ఫ్రమ్ దిస్ నెక్స్ట్ 10 months. సో వాట్ ఈస్ యువర్
thinking about this. So I can tell that, so okay, this workout I feel like I need some more speed endurance. I need more strength. So I need here less strength in competition period. So we will discuss about it and we will go according to the program. And it is not like stick on the programs. It will change. Depend upon the body. So today my body is very tight, so I cannot do this workout. So my coach will say, that's fine. Just do another repetition. Some other workout. Yeah, that's it. So ante మొత్తం అంతా ప్రీ ప్లాన్డ్ గానే ఉంటది. ఎవ్రీథింగ్ ఒక వీక్ ముందుగానే ప్రిపేర్ అయ్యి మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది అంతా ప్రిపేర్ అయి ఉంటది. సో యా, మార్నింగ్ స్ట్రెంగ్త్ వర్కౌట్, ఈవినింగ్ స్పీడ్ వర్కౌట్ అండ్ ఎజిలిటీస్, కోఆర్డినేషన్స్, స్పీడ్ ఎండ్యూరెన్స్. The worst part is speed endurance. When Saturdays comes, everybody feels fever because of lack of lactic and all this stuff. Actually, మొట్టమొదటిసారి ఇండియన్ ఫ్లాగ్ మీద వేసుకుని ట్రాక్ లో అలా పరిగెడుతూ ఉంటే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అంటే ఏం చెప్తారు? My first international medal is Asian indoors. I win the medal, but I don't know why. I didn't feel that good because I was second. So నాకంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సెకండ్ లో నించడం. ఐఎమ్ హ్యాపీ, బట్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్, ఐ విన్ ద మెడల్, దట్ ఈస్ హ్యాపీ. బట్ దెన్ వెన్ ఐ విన్ ద ఏషియన్స్ మెడల్, దట్ వాస్ లైక్ వావ్, దట్ ఈస్ ద గ్రేట్ మూమెంట్. దట్ ఈస్ ద రీజన్ it's not because of crowd is not there really. It's because of the hard work I did past 10 years, 12 years. The hard work feels so much sweet, so much good. And అక్కడ నించునేటప్పుడు in a few, like నేను పోడియంకి వెళ్తున్నప్పుడే I feel each and every memory is coming towards my mind. అంటే ఎలా నేను వచ్చాను, ఎంత హార్డ్ వర్క్ అయింది, అండ్ ఇది నేను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండాలి, ఇది కంటిన్యూ చేయాలి, ఇంకా నేను ఇలానే ఎన్నోసార్లు నించోవాలి, ఐ షుడ్ ప్రూవ్ మై సెల్ఫ్, దిస్ ఈస్ ద రియల్ ఛాలెంజెస్. అంటే ఇంకో 100 క్వశ్చన్స్ ఒక 1 hour ఏదేదో నా మైండ్ లో తిరుగుతూనే ఉంది వితౌట్ నోయింగ్ ఓన్లీ. సో దట్ వెన్ నేషనల్ యాంథమ్ ఈస్ గోయింగ్ ఆన్, ఇట్ ఫీల్స్ రియల్లీ సో గుడ్. బట్ యా, అథ్లెటిక్స్ రియల్ గానే సపోర్ట్ అనేది లేదు. బికాస్ ఇప్పుడు ఇన్ కేస్ క్రికెట్ కి ఒక స్టేట్ మీట్ అవుతానే అసలు స్టేడియం మొత్తం నిండిపోతారు. ప్రో కబడ్డీ కూడా చాలా ఫేమస్ అయిపోయింది, ఇప్పుడు ఖోఖో కూడా ఫేమస్ అవుతుంది. ఐ హోప్ వన్ డే అథ్లెటిక్స్ ఆల్సో విల్ బి ఫేమస్. సో మై నాట్ మేబీ not for me but my juniors or my whomever, athletics antene it will be my lovable game. So I'm waiting for that. మీరు నమ్మరు, యాక్చువల్లీ అథ్లెటిక్స్ కి వచ్చేది కడుపు నిండా అన్నం ఉన్న వాళ్ళు ఎవరు రారు. అవును, ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఎవరు రారు. మాకంతా సపోర్ట్ ఉంది, మేము 1 రూపాయి సంపాదించకపోయినా మాకు నడుస్తుంది అన్న వాళ్ళు కూడా ఎవరు రారు. ఎలాంటి వాళ్ళు అథ్లెటిక్స్ కి వస్తారంటే ఒక బర్నింగ్ ఉంటుందన్నమాట. నేను ఇది సాధించి తినకపోయినా, షూస్ ఉన్నా లేకపోయినా, ట్రాక్ సూట్ ఉన్నా లేకపోయినా, స్పైక్స్ ఉన్నా లేకపోయినా, గుడ్డిగా అది అచీవ్ చేయాలి అని అనుకునే వాళ్ళు, మొండి వాళ్ళు మాత్రమే వస్తారు. 100% ఖచ్చితంగా. నాకు ఇందాక గ్రౌండ్ లో ఒక స్పైక్ దొరికింది, నెయిల్ దొరికింది. నాకు అది మళ్ళీ ఓల్డ్ డేస్ గుర్తొచ్చాయి. ఆ స్పైక్స్, ఒక్క స్పైక్ నేను 7-8 years వాడాను. ఓన్లీ నెయిల్స్ ఒకటి మనకి అరిగిపోతే మళ్ళీ రీప్లేస్ చేసుకుంటాం కదా, అది సైడ్ చిరిగిపోయిండేవి. శివనరేష్ కొనేటప్పటికే జీవితం అయిపోయేది. ఖచ్చితంగా. అవన్నీ గుర్తొచ్చి కళ్ళలోంచి నీళ్ళు వచ్చి నిజంగా రియలీ నాకు మీ విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఇక్కడ ఇంత సపోర్ట్ మీకు దొరకడం నాకు దొరికినంత సంతోషంగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అమ్మ వాళ్ళు కానీ మీ బ్రదర్ వాళ్ళు కానీ ఎప్పుడున్న మీ మీద ఉన్న ప్రెజర్ అంటే ఏం చెప్తారు? No pressure from my parents. They are completely open. కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు బికాస్ ఆఫ్ ఇంజురీ అయింది కాబట్టి, ఎలా తను చేయగలుగుతుంది అండ్ నెక్స్ట్ ఎలా అవుతుంది ఏంటి. షీ వాస్ గోయింగ్ అంటే అంత బాగానే అవుతూ ఉంది, నెమ్మదిగా షీ ప్రాసెసింగ్ బెటర్ రిజల్ట్స్ అండ్ ఆల్ అని అనుకుంటున్నారు. సడన్ గా ఇంజురీ అవ్వడం. యాక్చువల్లీ నేను వీడియో అయితే చూసాను, హడిల్ తగిలి పడిపోయినట్టున్నారు. ఎస్ అంటే హడిల్ ఈస్ ద ఈవెంట్, సో మచ్ రిస్కీ అండ్ ఎక్సైటెడ్ స్పీడ్ ఈవెంట్. నేను that day I was flying actually, so I was too speed, like ante that is the best timing.
I did the last repetition. ఆ repetition కి అది లాస్ట్ రెపిటేషన్ యాక్చువల్లీ. అది అయిపోతే ఆ ఒక్క హర్డిల్ క్రాస్ చేసి ఉంటుంటే ఆ సెషన్ అయిపోయేది. ఓకే. అలాంటి రెపిటేషన్. సో దెన్ ఐ వాస్ లైక్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై సెల్ఫ్ దట్ ఐ హ్యావ్ టు బీట్ అగైన్ దిస్ రెపిటేషన్ అని. నేను ఇంకొక అబ్బాయి పరిగెడుతున్నా, మా జూనియర్. వాడు అంటే నాకు అర్థమైపోతుంది అనమాట నా పేస్ ఎలా వెళ్తుంది అనేది, డిపెండ్ అపాన్ దట్ పర్సన్. సో వాడు వెనకాతలు అవుతున్నాడు, నేను ముందు వెళ్తూనే ఉన్నాను అనమాట. నాకు అర్థమైపోయింది, నేను ఇంకా ఐ వాస్ గోయింగ్ రియల్లీ గుడ్. సో కంటిన్యూ చేస్తున్నప్పుడే హడిల్ తగిలేసింది. ఆ ఫాస్ట్ లో నా లెగ్ స్టెబిలిటీ అనేది అసలు నాకు దొరకలేదు. ఫుట్ అనేది కంప్లీట్ గా స్టేబిలైజ్ అవ్వలేదు. టోస్ మీద స్పైక్ నేల్స్ ఉంటాయి కదా, సో అది మిస్బ్యాలెన్స్ అయిపోయి నీ డిస్లోకేట్ అయిపోయింది అనమాట. సో ఆ టెండన్ అనేది కంప్లీట్ గా అది విరిగిపోయింది, టేర్ అయిపోయింది. యా, ఇట్ వాస్. ఐ నెవర్ లైక్ అసలు నేను ఎప్పుడైనా పడిపోతే అసలు అరవను. ఎప్పుడు ఫస్ట్ పడిపోతే లేచిపోయి కోచ్ ఐమ్ ఓకే అని చెప్పి ఫస్ట్ నేనే చెప్పేస్తాను కోచ్ చెప్పే కన్నా. బట్ ఆ టైంలో మాత్రం ఐ వాజ్ లైక్ నాకు అర్థమైపోయింది, అంటే అవుతున్న ప్రాసెస్ లోనే నాకు అర్థమైపోయింది ఏదో సంథింగ్ అయింది, కానీ ఒక 3 నెలలో 4 నెలలో పడుతుందేమో, సంథింగ్ లైక్ లిటిల్ టేర్ అనుకున్నాను అంతే. కానీ ఫిజియో చూడగానే తనకు అర్థమైపోయింది అనమాట. నీ జస్ట్ మూవ్ చేస్తేనే అది పైకి కిందకి వెళ్ళిపోతుంది. సో అది కంప్లీట్ గా డిస్లోకేట్ అయిపోయింది, నీ ఇంకా సర్జరీ చేయాలి. బట్ నాకేం చెప్పలేదు అనమాట. ఆ రోజంతా మొత్తం అంతా స్వెల్ అయిపోయింది, ఇంకా ఎంఆర్ఐ కూడా తీయడానికి అవ్వదు. ఆ స్వెల్లింగ్ తగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. 2 days we waited, then 3rd day we went to hospital, then we did 3 days నాకు నడవడం అవ్వకపోయేటరికి. దెన్ ఐ అండర్స్టాండ్, the second day only I understand that maybe it is ACL, but I cried. Yeah, 100%. It is not possible to be that much strong. So ఏడ్చా, చాలా డేస్ ఏడ్చా. that is there. But the one thing it is like I have to accept it. If I'm not accepting, నేను ఇంకా నెగిటివ్ గా తీసుకుంటే ఆ రికవరీ అనేది స్లోగా అయిపోతుంది. అంటే నేను విన్నంత వరకు, నా సీనియర్స్ నాకు చెప్పినంత వరకు, నా ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ, సో యూ షుడ్ బి స్ట్రాంగ్, నువ్వు అది యాక్సెప్ట్ చేయాలి, లేదంటే అది నీకు ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో నా దగ్గర ఇంకేం లేదు, ఆప్షన్ లేదు. సో నేను యాక్సెప్ట్ చేసా. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ ఫ్రమ్ day 1 స్ట్రెంథనింగ్స్. ఐ వెంట్ టు జిమ్, ఐ డిడ్ సమ్ అప్పర్ బాడీ, కూర్చొని జస్ట్ అప్పర్ బాడీ చేస్తూ ఉండేదాన్ని. ఎవ్రీబడి వాస్ షౌటింగ్ మీ, ఎందుకు వచ్చావు నువ్వు వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకో అంటే, నేను కాలికేం చెట్ల కదా చేతులకే కదా చేస్తున్నాను, సో నో ప్రాబ్లం. దెన్ ఐ లైక్ దట్ ఇట్. Actually, I am 3 times stronger than before now. That's so yeah. So in weight training and everything is going really good, touch wood. So yeah. అయితే ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఇంతవరకు అదర్ కాంపిటీషన్ కి మళ్ళీ మీరు పార్టిసిపేట్? No, actually now only I started training. So అంతా అవుతుంది, మంచిగానే అవుతుంది ఇప్పుడు. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ yeah, I hope. రేస్ స్టార్ట్ అవ్వడానికి ముందు మనం స్టార్టింగ్ బ్లాక్స్ మీద కూర్చుంటాం. ఆన్ యువర్ మార్క్స్ సెట్ గో అనే లోపులోనే మన మైండ్ అంతా కూడా విపరీతం టెన్షన్ ఉంటుంది. ఇదేం టీమ్ గేమ్ కాదు, 10 మంది వచ్చి కాసేపు టైం ఉంటుంది మనకి, ఈ ఓవర్ కాకపోతే నెక్స్ట్ ఓవర్ ఆడుకోవడానికి అని. సెకండ్స్ ఫ్రాక్షన్స్ లో గేమ్ ఓవర్ అయిపోతుంది. సో ఆ కూర్చుని స్టార్టింగ్ బ్లాక్స్ మీద కూర్చుని మైండ్ ని సెట్ చేసుకోవడానికి మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మనం. సో మీరు ఎలా మీ ఎమోషన్స్ ని ఆ టైంలో కంట్రోల్ చేసుకుంటారు? వాట్ యు థింక్ ఇన్ దట్ పర్టికులర్ పాయింట్? అంటే ఆ మినిట్ స్టార్టింగ్ లో ఇది టెన్షన్ చాలా ఉండేది, బికాస్ ఐ డోంట్ నో హౌ టు కంట్రోల్ అండ్ ఎవ్రీథింగ్. అది ఉండేది, పానిక్ అయిపోయేదని. సమ్ కాంపిటీషన్స్ విల్ బి స్టార్ట్ స్లో అయిపోయేది, లేదంటే ఫాస్ట్ అయిపోయేది, పానిక్ అయిపోయేదని, స్టెప్ మిస్టేక్ అదంతా అయ్యేది. బట్ గ్రాడ్యువల్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మేము బ్లాక్స్ దగ్గర కూర్చుంటామో వాంటెడ్లీ పీపుల్ విల్ షౌట్. అవును. యా, సో ఆ కోచ్ చెప్తా ఉంటారు అనమాట, జస్ట్ యూ గైస్ టాక్, యూ గైస్ జస్ట్ డిస్టర్బ్ హర్ వాంటెడ్లీ, సో దట్ అది ఇగ్నోర్ చేస్తూ నేను ఇది చేయాలి. So we do training this kind of stuff. And also to be frank, ఇప్పుడైతే బ్లాక్స్ మీద కూర్చునేటప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి లైక్ సైలెంట్ ఇన్ మై మైండ్. బ్లాక్స్ ఒక ముందు అంటే జస్ట్ వాళ్ళు పిలుస్తారు కదా, లైన్ అప్ లో ఉంటాం కదా, అప్పుడు దట్ విల్ బి ఐ విల్ థింక్ లైక్, అప్పుడు కూడా ఐ విల్ ట్రై టు థింక్ కి డోంట్ బీ ఎక్సైటెడ్, ఐ విల్ టెల్ మై సెల్ఫ్. అండ్ ఎక్కువ ఎక్సైట్ కాకు, అండ్ జస్ట్ ఇందులో ఏమి ఇన్ని కొత్తగా చేసేది ఏం లేదు, ఒక 100 సార్లు నువ్వు ఇది చేసుంటావు, జస్ట్ ట్రై టు రిపీట్ అగైన్. అండ్ ఇది నువ్వేదో ఇంకేదో బెస్ట్ వరల్డ్ రికార్డ్స్ ఏమి ఈ రోజు బ్రేక్ చేయాలి అవసరం లేదు, నీ రికార్డ్ నువ్వు బ్రేక్ చేసుకోవడానికి ట్రై చేయి. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఇన్ ట్రైనింగ్, సేమ్ టు ట్రై టు ఇంపాక్ట్ ఇన్ దిస్ రేస్. అండ్ అదే
కొంచెం అలా ఐ ట్రై టు సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ టాక్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. సో when I'm going to walk, I'll try to take a long breath and hold and just clear అవడానికి ట్రై చేస్తా. sometimes I do these mistakes, but అంతే కొంచెం కింద మీద పడి ఎలాగోలా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. రైట్. యాక్చువల్లీ మజిల్ అస్సలు లేదు మీకు, అవును, డైరెక్ట్ గా బోనే ఉంది. సో మజిల్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారా కోచ్? యాక్చువల్లీ నో, నాట్ రిక్వైర్డ్. దిస్ ఈస్ మై ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. నేను ఎంత తిన్నా సరే లావు కాను. సో గట్టి తింటాను నేను, కానీ అసలు ఏం లావు అవును. సో మా కోచ్ అదే చెప్తాడు, దిస్ ఈస్ యువర్ బెస్ట్. సో కొంచెం ఫ్యాట్ మాత్రం కంట్రోల్ చేసుకో. మజిల్స్ మ్యాటర్ అవ్వదు అసలు అథ్లెటిక్స్ లో. మజిల్ అనేది అసలు అదే కదా, అసలు టాపికే కాదు. స్ట్రెంగ్త్ ఇస్ మ్యాటర్. ఆ మజిల్లో ఉన్న పవర్ నువ్వు ఎలా యూజ్ చేయగలవు ట్రాక్ కి అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత జిమ్ లో పిక్ చేసినా వెయిట్స్, లేదంటే ఎంత మీరు ట్రైనింగ్ లో చేసినా సరే, కాంపిటీషన్కి వెళ్ళేటప్పటికి ఇస్ దట్ క్లియర్లీ గివింగ్ యూ ద రిజల్ట్స్ ఆర్ నాట్. సో అది డిపెండ్ అపాన్ ద వెయిట్ ట్రైనింగ్ ఆర్ వాట్ ఎవర్ ద స్టెబిలిటీ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ కొంచెం వెయిట్ ట్రైనింగ్ లో అయితే నేను కొంచెం తక్కువే. ఇక్కడున్న అందరికన్నా అయితే నేనే బాగా తక్కువ వెయిట్స్ పిక్ చేసేది. బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ, ఐ కెన్ పర్ఫార్మ్ వెల్. మళ్ళీ నేను పిటి ఉష గారు, షైనీ విల్సన్, అశ్విని నాచప్ప గారిని 1 year బ్యాక్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఈ జీవితానికి ఇంకేం కావాలనిపించింది. అగైన్ అట్ ద సేమ్ ఫీలింగ్ విత్ యూ. నేను మళ్ళీ ఒక ఏమంటారు, కొత్తగా ఈ ఫీల్డ్ లో, అంటే యంగ్స్టర్స్ కదా మీరంతా, సో యంగ్స్టర్స్ లో కూడా మన ఇండియాకి రిప్రజెంట్ చేసి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఒక ఇండియన్ అథ్లీట్ ని ఇంటర్వ్యూ చేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది నాకే నిజంగా. This is actually my dreams that coming in reality. True. So somebody is asking and I'm explaining what is the journey and everything. True. This is really, I am grateful to be here and talking with you and with people and everything. చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది యాక్చువల్ గా అంటే ఏం చెప్తారు? This is the positive thing I have received from my entire career, I can say అండి. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత నేను అడిగింది ఒక్కటే, నా ప్రిపరేషన్ ఒలింపిక్స్ కోసం ఎలా చేయాలి అనేది. సో నారా లోకేష్ సార్ చెప్పింది అయితే మాత్రం నేను కంప్లీట్గా మీకు హెల్ప్ చేస్తాను. ఏ విషయంలో కావాలన్నా సరే వీ విల్ బి దేర్. అండ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే, అసలు రవినాయుడు సార్ చైర్మన్ స్పోర్ట్స్కి, ఆ సార్ అండ్ నారా లోకేష్ సార్ అయితే అసలు దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ సో మెనీ థింగ్స్. ఐ జస్ట్ కాంట్ టెల్ యూ. బట్ వాళ్ళు స్పోర్ట్స్ని చాలా ఒక పెద్ద విజువల్ చూస్తున్నారు. అండ్ ఇట్ విల్ టేక్ 100% time to come out. But I can feel now the athletics in Andhra will be grow after 1 year or 2 years. కానీ అనిపించిందా మీకు ఇక్కడ సఫిషియంట్ ఫుడ్, సఫిషియంట్ రెస్ట్, మెంటల్ పీస్, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా మీకు చాలా సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది? 100%. ఇదే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, తిండి లేకుండా, రెస్ట్ లేకుండా, ఎలాంటి కంఫర్టబుల్ లైఫ్ లేకుండా మీరు అచీవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రెండింటిని ఎలా చూస్తారు మీరు? అప్పుడు ఎలా చేసేసాను అనిపిస్తుందా ఒకసారి చూసుకుంటే? సో ఇట్స్ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ద లెవెల్ ఆఫ్ కాంపిటీషన్స్ ఆర్ డిఫరెంట్. అప్పుడు నేను ప్రిపేర్ అయింది నేషనల్స్, బట్ ఆ ఎఫర్ట్స్ మోర్ దెన్ ట్వైస్ దెన్, అంటే దీనికి డబ్బులు ఉండేది నాకు, ఆ ఎఫర్ట్ పెట్టే విధానం కానీ అంతా. అది లేకపోయిందంటే మేబీ నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్గా అయ్యేదాన్ని కాదేమో. అది ఆ పెయిన్ ప్రతి ఒక్కరి లైఫ్లోని ఉండాలి, ఉంటేనే అది మనం ముందుకెళ్ళగలం అని నేను అనుకుంటున్నాను. బట్ అండ్ దీనికైతే బిహైండ్ మై వర్డ్స్ ఈ ఆపర్చునిటీ కానీ, అండ్ ఐ జస్ట్ వాంట్స్ టు యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే టు బీ ఆ బెస్ట్ thing to make myself and my country and my state and my people to be proud. ఒకటి 100 meters hurdles ఒకటి మీరు చేస్తూ ఉన్నారు రైట్ నౌ. ఇది కాకుండా మీరు ప్రాక్టీస్ చేసే ఈవెంట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో 100-200 కూడా చేస్తాను. సో 100-200 ఏంటి అంటే ఇట్ విల్ గివ్స్ మీ ఆ కాన్ఫిడెన్స్, ద ఫస్ట్ థింగ్ ఓన్లీ. అండ్ ద సెకండ్ థింగ్, ఇట్ విల్ బిల్డ్స్ మై స్పీడ్ and the speed endurance in 200.
సో నేను ఎప్పుడైతే 100, 200 చేస్తానో అందులో నేను ఏషియన్ ఛాంపియన్షిప్ లో 200 కూడా నాకు మెడల్ ఉంది. అవును. సో దట్ ఈస్ రియల్లీ సర్ప్రైజ్డ్ ఈవెంట్ ఫర్ మీ. అంటే నేను అసలు ఏదో పార్టిసిపేట్ చేసి ఫైనల్ వరకు వెళ్తే చాలా అనుకున్న మైండ్ సెట్ లోనే వెళ్ళా. ఈ హీట్స్ లో ఆల్ అవుట్, సెమీస్ లో ఆల్ అవుట్, ఫైనల్స్ లో ఆల్ అవుట్ నేను ఇస్తూనే ఉన్నా. సో నాకు ఫైనల్ వెళ్ళేటప్పుడు కూడా ఓకే లెట్స్ డూ మై పర్సనల్ బెస్ట్ తో, సో అది నేను పోడియంలో చూసి సెకండ్ లో ఉన్నవాడ ఇట్స్ లైక్ వావ్ అని చెప్పి అనుకున్నా. సో ఇది ఏంటంటే ఒక చాలా మంచి బిల్డ్ అనేది ఇస్తుంది అనమాట. మన మీద మనకి చాలా కాన్ఫిడెన్స్ అనేది ఉంటది. సో నేను దానికోసం ఈ అదర్ ఓన్లీ ఏంటంటే ఒక 100 మీటర్ హర్డిల్స్ అనేటప్పటికి చాలా స్ట్రెస్ అయిపోతాం. ఓకే రేపు ఈవెంట్ ఉంది, సో మనం చాలా మంచి చేయాలి ఇది. సో 100 హర్డిల్కి ముందు 100 కూడా ఉంటది కాబట్టి ఈ 100 స్ట్రెస్ లో ఈ 100 హర్డిల్ కోసం అంత ఆలోచించనమాట. ఓకే ఈ రోజు ఈవెంట్ కంప్లీట్ చేసేసుకుందాం, ఓకే ఈ రోజు ఈవెంట్ అయిపోయింది కదా, కొంచెం ఫ్రీగా కూర్చొని రికవరీ చేసి రేపు ఈవెంట్ మళ్ళీ చేద్దాం. సో ఈ మైండ్ సెట్ చాలా బెటర్ దెన్ రేపు ఏదో చెయ్యాలి, రేపు ఏదో స్ట్రెస్ అయిపోతూ పానిక్ అయిపోతూ ఉండే కన్నా దిస్ విల్ బి రియల్లీ గుడ్ ఫర్ మీ. సో నైస్ రియల్లీ. అంటే మీరు ఇప్పుడు ఏం చేసింది మెయిన్ ఇప్పుడు ఒలింపిక్స్ కోసమేనా, ఎనీ అదర్ పర్టికులర్ థింగ్స్ అని అంటే? ఇయర్ కామన్వెల్త్ గేమ్స్ అండ్ ఏషియన్ గేమ్స్ ఉన్నాయి. సో ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ దట్ అండ్ ఐ హోప్ ఐ విల్ డూ 100% బెస్ట్ ఓవర్ దట్. డైట్ ఎలా ఫాలో అవుతున్నారు ప్రస్తుతానికంటే ఏం చెప్తారు? సో ఇక్కడ డైట్ ప్రతి ఒక్కరికి ఒకటే, ఇదర్ యు ఆర్ ఒలింపియన్ యు ఆర్ నేషనల్ మెడలిస్ట్, సో ఈక్వాలిటీ విల్ బి సేమ్. ఇక్కడ ఎవరికి మీరు ఏం తింటారు మీ ఇష్టం అంతే, అది 100%. అంటే ఇక్కడ ఏది మీకు చేతికి వచ్చి ఏది రాదు, మీ కళ్ళ ముందు అన్ని ఉన్నాయి. సో మీరు ఎలా ఉంటారు, మీ లైఫ్ ని మీరు ఎలా టర్న్ చేసుకుంటారు అనేది, ఇఫ్ యూ వాంట్స్ టు డూ టుమారో సెషన్ వెరీ గుడ్, వెరీ క్వాలిటీ వన్, నువ్వు ఈ రోజు గట్టిగా తినేసి మంచిగా పడుకొని 8 hours స్లీప్ తీసుకొని మంచిగా హైడ్రేట్ చేసుకొని రేపటికి నీ బాడీ రెడీ చేసుకో. లేదు నాకు ఇది టైం పాస్, ఓకే పర్వాలేదు నేను నార్మల్ గానే ఉంటాను అనుకుంటే ఓకే ఫోన్ చూసుకో, బయటికి వెళ్ళు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ తాగు, జంక్ ఫుడ్స్ తిను, స్నాక్స్ తిను, నీ ఇష్టం. సో ద ఆప్షన్ ఈస్ యువర్స్, నోబడీ విల్ బి క్వశ్చన్ యూ, ద రిజల్ట్స్ విల్ క్వశ్చన్ యూ టుమారో, ఇదర్ యూ వాంట్ బి హ్యాపీ ఆర్ యూ వాంట్ బి క్రై. సో అంతే. ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటది, ఎవ్రీథింగ్ విల్ బి లైక్ న్యూట్రిషనిస్ట్ ఫుడ్. అండ్ అలా అని చెప్పి ఇక్కడ ఏంటి ఉడకబెట్టినవి అలా అని ఏముండవు. సో ఇక్కడ కూడా చాక్లెట్ ఉంటది, బ్రౌనీస్ ఉంటాయి, రైట్, డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఉంటాయి, బట్ అవన్నీ కూడా ఒక టర్న్ ఆఫ్ గుడ్ వేలో మనకి మైదా లేకున్నా అన్ని మంచిగా చేసి ఇస్తారు. బికాస్ ఏ అథ్లీట్ అయినా సరే మొత్తం సంవత్సరం అంతా అలా కాన్సన్ట్రేట్ చేయాలంటే టైర్డ్ అయిపోతారు. సో అందువల్ల దే అండర్స్టాండ్ పర్టికులర్లీ. సో అందుకని చెప్పి వాళ్ళు ఒక వీక్లీ స్వీట్ అండ్ ఇలా అనేది ఇవ్వడం కూడా, అండ్ స్వీట్ పొటాటోస్ అండ్ ఎవ్రీడే ఈవినింగ్ కాంటినెంటల్ ఫుడ్. సో ఇండియన్ ఫుడ్ కాకుండా మనం ఎప్పుడైనా సరే బయట కంట్రీస్కి వెళ్తే అక్కడ ఫుడ్ మనకి అడాప్ట్ అవ్వాలి అని చెప్పి, సో మోషన్స్ అవ్వడం కానీ, వామిటింగ్స్ అవ్వడం కానీ, ఫీవర్ అవ్వడం కానీ, ఫుడ్ పాయిజన్ ఇవంతా కాకుండా సో ఫ్రీగానే వీళ్ళంతా ప్రిపేర్ చేసి దే విల్ గివ్ us 100%. కొంచెం డిస్కంఫర్టబుల్ గా ఉంటది నైట్ మంచి ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత, అబ్బాయి న్యూడిల్స్ లేదంటే ఏమంటారు పాస్తా, సో ఇదంతా అలానే ఉంటది, బట్ వీ హ్యావ్ టు ఈట్ అంతే. అథ్లెటిక్స్ ని మెయిన్ ప్రొఫెషన్ గా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఏంటి అప్కమింగ్ అథ్లీట్స్ అందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్? అంటే దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు మేక్ యువర్ షెల్ఫ్ షార్పర్. అంటే నేను ఒకవేళ స్పోర్ట్స్ చేయకపోయి ఉంటే ఎవరికి తెలిసేది కాదు జ్యోతి అరాజీ, మేబీ ఈరోజు పెళ్లి చేసుకొని 2 పిల్లలతో ఉండదనేమో. సో అథ్లెటిక్స్ పర్టికులర్గా దిస్ ఈస్ ద ఈవెంట్ అండి. మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు స్పీడ్ లో కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారా, త్రోస్ లో, జంప్స్ లో, ఎక్స్ప్లోజివ్ పవర్, ఏదైనా సరే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెంట్ విల్ చూస్ ఇఫ్ వి వాంట్స్. సో వై షుడ్ వీ హ్యావ్ టు స్టెప్ బ్యాక్? జస్ట్ మనం అప్పటి వరకు వెళ్తామో వెళ్ళమో అది తర్వాత విషయం. మన 100% అనేది ఇవ్వడం అండ్ ట్రై చేయడం అనేది మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ యంగ్స్టర్ షుడ్ ట్రై దిస్ ఈవెంట్స్. అథ్లెటిక్స్ అనేది మీరు బిల్డ్ చేసుకుంటే యూ కెన్ డూ జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, ఫుట్బాల్, ఎనీ గేమ్. కరెక్ట్. నేను ఇప్పుడు క్రికెట్ ఆడగలను, ఆర్ ఎల్స్ ఐ కెన్ డూ ఫుట్బాల్, బట్ ఫుట్బాలర్స్ and cricketers can't do hurdles, so I can promise that. So correct. I'm not telling like I can be a elite football player or cricketer. And main base ide, yeah, actually. The base I can build in towards these 2 games or any game. So నేను అంటుంది ఇలా ఒక from 5th class, 6th class or 4th class మీరు యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేస్తే ఇండియా విల్ బి ద నెక్స్ట్ USA, I can tell. So చాలా టాలెంటెడ్
పిల్లలు ఎంతో మంది ఉన్నారు. మా ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని నేను ఎంతో మందిని చూసాను. బట్ దే ఆర్ బ్యాడ్ టైమ్. అండ్ మనకి ఇండియాలో కల్చర్ లేదు కాబట్టి, బట్ ఇప్పుడు కల్చర్ వస్తుంది. అవును. సో వీ షుడ్ ఫైట్ ఫర్ అవర్ సెల్వ్స్. సో ఇంట్లో ఎవరో ఏమని అన్నారని చెప్పి మీరు కరెక్ట్ చేస్తున్నారని తెలిస్తే యూ షుడ్ గో అండ్ డూ ఇట్, అంతే. కరెక్ట్, నిజం. ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ జాబ్ గురించి ఏమైనా ట్రై చేశారా యాక్చువల్ గా? నేను అడిగాను సార్ కి, సో నాకు జాబ్ లేదు కాబట్టి మీరు కొంచెం గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి నాకు కొంచెం జాబ్ ఏమైనా ఇప్పిస్తే బాగుంటుంది అని. సో సార్ ఖచ్చితంగా ట్రై చేస్తానని చెప్పన్నారు. I put my efforts towards government. I feel that they are going to do for me, but I hope, let's see. And అంటే ఇప్పటివరకు నేషనల్స్ లోనే మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీకు మెడల్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ యూ కెన్ అప్లై ఫర్ ఇట్ అని నా ఉద్దేశం. చేశాను. యా, సార్ వాళ్ళు ఏమన్నారంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అమ్మా టు గో త్రూ ద ప్రాసెస్. అండ్ రైట్. అండ్ అందులో సార్ పెట్టిన వాట్ ఇట్ కాల్స్ లైక్ ప్రాసెస్ ప్రోటోకాల్స్ లో ఉన్న దాని ప్రకారం మేము చూసి మీకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. అంటే క్రికెటర్స్ కి, టెన్నిస్ కి, షటిల్ బ్యాడ్మింటన్ వీళ్ళందరికీ ల్యాండ్ లో ఇళ్ళు ఇచ్చేస్తున్నారు కదా. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇట్స్ 100% ఇన్ఫ్లుయెన్స్. సో ఇప్పుడు నాకంటే ఎవ్వరు తెలియదు కాబట్టి నేను అసలు అంత దూరం వరకు ఇంత టైం పట్టింది నేను వెళ్ళటానికి. ఎగ్జాక్ట్లీ, ఐ నో. అదే ఈ టైంలో ఒక డబ్బున్న అమ్మాయి కానీ లేదంటే ఇంకేదైనా సరే ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటే she will be like అంటే ఒక ఆంధ్ర క్వీన్ అయిపోయేది 100%. క్రికెట్ కూడా పక్కన వచ్చేది కాదేమో నాకు తెలిసి, అంత మంచి పీక్ అనేది వెళ్ళిపోయేది. దట్స్ ఓకే, మనకి ఏది కరెక్ట్. అంటే ఇంత కష్టపడాలి 100%. సో దీని ద్వారా అట్లీస్ట్ ఎవరైతే నాలాంటి ఫ్యామిలీ నుండి వస్తారో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వి షుడ్ ఫైట్ అండ్ గో. సో గవర్నమెంట్ విల్ హెల్ప్ ఇఫ్ వి గో దట్ మచ్. అంటే ఆ స్టేజ్ వరకు మనం రీచ్ అవుతే మన దగ్గరికి గవర్నమెంట్ కూడా రావచ్చు అనేది. సో వైజాగ్ లో ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇప్పుడు మా ఫ్లైట్ టైం మేము పరిగెట్టాలి. 100%. అంత హెక్టిక్ గా అయింది. మీ ఇంటర్వ్యూ మాత్రం మామూలు టెన్షన్ లేదు. మాకు రేస్ లానే ఉంది ఇప్పుడు. ఆల్మోస్ట్ 100 meters హడిల్స్ కాదు, 100 meters లానే ఉంది మాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ మనస్ఫూర్తిగా మీకు కంగ్రాచులేషన్స్ యాజ్ అ లేడీ, యాజ్ అన్ అథ్లీట్. నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ సో మచ్ షైలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.